లైఫ్‌ని కాంపిటీషన్ లాగా కాకుండా ఒక జర్నీ లాగా చూడాలి. వేరే వాళ్ళ లైఫ్‌తో కంపేర్ చేసుకోవడం ద్వారా మన హ్యాపీనెస్‌ని మనమే పోగొట్టుకుంటున్నాం. డోంట్ కంపేర్ యువర్ లైఫ్ టు అదర్స్ అనే టాపిక్ మీద ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్. వెల్కమ్ టు కేవీ టెక్ స్టూడియోస్. లైఫ్‌లో మనం ప్రతి విషయానికి పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. అరే మనం వాళ్ళలాగా సక్సెస్‌ఫుల్‌గా లేమే, వాళ్ళలాగా హ్యాపీగా లేమే అని ఫీల్ అవుతూ ఉంటాం. కొన్నిసార్లు అన్నెసెసరీగా స్ట్రెస్ అయిపోతాం. ఫర్ ద థింగ్స్ వీ డోంట్ హ్యావ్, ఇది లేకపోతే లైఫ్‌లో ఏదో అయిపోతుంది అని. బట్ వీ ఫర్గెట్ టు బీ థాంక్ఫుల్ ఫర్ ద థింగ్స్ వీ ఆల్రెడీ హ్యావ్. అసలు ఒక మనిషి తన జీవితంలో ఏ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు అన్నది మనకు తెలీదు అంటిల్ అండ్ అన్లెస్ యూ సీ దర్ లైఫ్ ఇన్ డెప్త్. ప్రతి మనిషికి వాళ్ళ ఓన్ ఫియర్స్, యాంగ్జైటీస్, డిప్రెషన్స్ అనేవి ఉంటాయి. సక్సెస్ అంటే ఒక్కొక్కరికి ఒక్కో డెఫినేషన్ ఉంటుంది. నాలెడ్జ్ ఉంటే సక్సెస్ అని కొంతమంది అనుకుంటారు. అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ ఉంటే సక్సెస్ అని కొంతమంది అనుకుంటారు. పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తే చాలు సక్సెస్ అయ్యామని ఇంకొంతమంది అనుకుంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చూస్తారు. ఈ మూమెంట్లో మనం హ్యాపీగా ఉన్నామంటే ఎంతకాలం ఉంటుందా హ్యాపీనెస్? 1 ఇయర్, 1 మంత్, తర్వాత ఏదో ఒక ట్రబుల్స్ వస్తాయి. ఆ కష్టాలు కూడా కొంతకాలమే ఉంటాయి. బోత్ హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ ఆర్ టెంపరరీ. కానీ లైఫ్లో మనకంటూ ఒక పర్సన్, అది ఏదర్ పేరెంట్స్ అవ్వచ్చు, పార్ట్నర్ అవ్వచ్చు, సిబ్లింగ్ అవ్వచ్చు, ఒక ఫ్రెండ్ అవ్వచ్చు, మన మీద కేర్, లవ్, పేషెన్స్, అండర్స్టాండింగ్ చూపించే వాళ్ళు ఉన్నారంటే మాత్రం వీ హ్యావ్ బ్లెస్సెడ్ లైఫ్. మన చుట్టూ చాలా రకాల మనుషులు ఉంటారు. కొంతమంది మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి వాళ్ళతో అవసరం ఉంది అన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు. కొంతమంది వదిలేమన్నా కూడా మన కష్టాన్ని తెలుసుకుని మనతోనే ఉంటారు. మీలో ఉన్న ఫాల్స్ని ఇగ్నోర్ చేస్తూ మీ స్మైల్ చూడాలి అనుకుంటారు. కష్టం వచ్చినప్పుడు పాజిటివ్గా ఉంచడానికి, దాని నుంచి బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తారు. లైఫ్లో ఏది ఉన్నా లేకపోయినా సక్సెస్, ఫేమ్, మనీ, హ్యాపీనెస్ ఇలాంటి వాళ్ళు ఒకరు మీ లైఫ్లో ఉంటే దేన్నైనా ఫేస్ చేసే స్ట్రెంత్ మీకు ఉంటుంది. బీ గ్రేట్ఫుల్ ఫర్ ద బ్లెస్డ్ అండ్ థ్యాంక్ఫుల్ లైఫ్ యూ హ్యావ్. సో లైఫ్ ఆల్వేస్ మంచిగా ఉండదు. మంచిగా ఉన్నప్పుడు మేక్ షూర్ యూ ఎంజాయ్ లైఫ్ అండ్ రిసీవ్ ఇట్ ఫుల్లీ. అండ్ లైఫ్ మంచిగా లేనప్పుడు రిమెంబర్ ఇట్ విల్ నాట్ లాస్ట్ ఫర్ ఎవర్ అండ్ బెటర్ డేస్ ఆర్ ఆన్ ద వే. చిన్న చిన్న విషయాలకి కృతజ్ఞతగా ఉండడం నేర్చుకోండి. అండ్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. ఆల్వేస్ రిమెంబర్ యు ఆర్ యునిక్ అండ్ ఎవ్రీవన్స్ జర్నీ ఈజ్ డిఫరెంట్. ఎగ్జాంపుల్కి ఒక చిన్న కథ చెప్పుకున్నాం. ఒక గ్రామంలో 2 చెట్లు పక్కనే పెరిగాయి. ఒకటి మామిడి చెట్టు అయితే రెండవది బంగినపల్లి చెట్టు. కాలం గడిచే కొద్దీ మామిడి చెట్టు వేగంగా పెరిగింది. చిన్నప్పటి నుంచి ఆకులు విరజిమ్మి కొన్ని సంవత్సరాలనే మధురమైన పళ్ళను కాయించింది. గ్రామంలోని పిల్లలు, పక్షులు ఆనందంగా వచ్చి దాని నీటిలో విశ్రాంతి తీసుకునేవారు. కానీ పక్కనే ఉన్న బంగినపల్లి చెట్టు నెమ్మదిగా పెరుగుతుండేది. ఇది తన ఎదుగుదలను చూసి, అరే మామిడి చెట్టు కంటే నేను ఎంతో వెనుకబడ్డాను, నా జీవితానికి విలువ లేదేమో అని దిగులు పడేది. ఒక రోజు పసిపిల్లవాడు చెట్టు దగ్గరికి వచ్చి బంగినపల్లి చెట్టును చూసి ఆనందంతో అరిచాడు, ఇదిగో ఇదే మా నాన్నగారు నాటిన చెట్టు. కొన్ని సంవత్సరాల్లో ఇది గొప్ప రుచికరమైన బంగినపల్లి మామిడిని ఇస్తుంది. అది విన్న బంగినపల్లి చెట్టు ఆశ్చర్యపోయింది. తన ఎదుగుదల ఆలస్యం కావడమే దాని ప్రత్యేకత అని అర్థమైంది. మామిడి చెట్టు చిన్న మామిడి పళ్ళు ఇస్తుంది, కానీ బంగినపల్లి ఓ విశేషమైన రుచికరమైన పండుని ఇస్తుంది అని పండడానికి తగిన సమయం పడుతుంది అని తెలుసు. కాబట్టి పక్కవాడితో పోల్చుకొని దిగులు పడడం కన్నా మనలో ఉన్న ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేసుకుంటే జీవితం మరింత అందంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు మరికొన్ని కావాలనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.